నమస్కారం. ఇవాళ ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాం. మనకి జ్యోతిష్య శాస్త్రపరంగా పరిహారాలు అన్నప్పుడు అందరూ కూడా జపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి గురించి ఆలోచిస్తారు, మంత్రపఠనం చేస్తారు. అయితే మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మన శరీరమే 12 రాసుల సమూహం. అంటే మన తలభాగం మేషరాశి, మన మొహం వృషభ రాశి, భుజాలు మిథున రాశి, అలాగే మన ఛాతి భాగం కర్కాటక రాశి, మన ఉదర భాగం సింహరాశి, మన ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఇవి మన కన్యా రాశి, కిడ్నీసు తులారాశి, అబ్డమిన్ వృశ్చిక రాశి, థైస్ ధనస్సు రాశి, మన యొక్క మోకాళ్ళు మకర రాశి, మన యొక్క యాంకిల్స్ ఇవి వచ్చేసి మనకి కుంభరాశి, మన పాదాలు మీనరాశి. ఇలా 12 రాసుల యొక్క సమూహం మన శరీరం. కాబట్టి పరిహారాలు అనేది ముందు మన శరీరాన్ని నుంచే మనం మొదలు పెట్టాలి. ఎప్పుడూ కూడా మన శరీరానికి సంబంధించిన రెమెడీస్ చేయకుండా ఇతరత్ర రెమెడీస్కి వెళ్ళకూడదు. అందుకే మీరు గమనించినట్టయితే కొంతమంది ఫ్రీక్వెంట్గా కూడా బాడీ మసాజ్కి వెళ్తూ ఉంటారు. ఇది మంచి ప్రక్రియ. ఈ బాడీ మసాజ్ కనుక మనం చేసుకున్నట్లయితే అది కూడా వేడి నూనెతోటి, వేడి అన్నప్పుడు అది కుజతత్వంతో కూడుకుని ఉంటుంది, నూనె అనేది శని భగవాను తత్వంతో ఉంటుంది. ఈ మన వెన్నుపూస మీద మెడ నుంచి మన కాకిక్స్ అంటే స్పైన్ హిప్ జాయింట్ దాకా మనం ఎప్పుడైతే మసాజ్ చేయించుకుంటామో మనకి చాలా మటుకి రాసులు శుద్ధి అవటమే కాకుండా మన కర్మ బర్న్ అయ్యే అవకాశం కూడా ఈ యొక్క ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కాబట్టి వెన్నుపూసను వేడి ఆయిల్తో మర్దన చేయించుకోవటం అనేది ఒక మంచి ప్రక్రియ. సోమవారం, బుధవారం, శనివారం ఈ యొక్క ప్రక్రియని జరిపించుకున్న ఎడల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మన కర్మకు సంబంధించిన స్టోరేజ్ ఏరియా అంతా కూడా మన లోవర్ స్పైన్లో ఉంటుంది. అంటే లుంబార్ నుంచి కాకిక్స్ వరకు ఉంటుంది. కాబట్టి లోవర్ స్పైన్ మర్దన అనేది చాలా మంచిది. మన కర్మ సంస్కరణ జరుగుతుంది. అలాగే మనకి ఫ్రీక్వెంట్గా కోపం రావడానికి, ఫ్రీక్వెంట్గా మనకి తలనొప్పులు, మైగ్రేన్ పెయిన్స్ రావడానికి అంతా కూడా మన సర్వైకల్ ఏరియా కారణమవుతుంది. కాబట్టి ఇది మిథున మరియు వృషభ రాశి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సర్వైకల్ స్పైన్ మసాజ్ కూడా మీకు ఆ ఏరియాలో ఉన్న కర్మక్లేశాన్ని తొలగించి మైగ్రేన్స్ కానీ లేకపోతే ఇటువంటి ఏదైతే మనకు వచ్చే కోపము, ఇతరత్ర భయాలు ఏవైతే ఫియర్స్ ఉంటాయో అవన్నీ ఈ ఏరియా నుంచి వస్తాయి. కాబట్టి ఈ ఏరియాలో మసాజ్ చేయించుకోవటం ద్వారా అటువంటి క్లేశాలను మనం తొలగించుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినట్లుగా కొద్దిగా ఈ ఏరియాలో కూడా మీరు ఫోకస్ పెట్టినట్టయితే ఇతరత్ర రెమెడీస్కి వెళ్ళే ముందు కొంచెం మనం బాడీ కామ్ అయ్యే అవకాశం విశేషంగా కలదు. స్వస్తి.